హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు నిన్నంతా వర్షం పడింది, పైకి రావడానికి లేకుండా పోయింది. ఉన్నాయో వచ్చి చూద్దామన్నా లేదు. నిన్న మధ్యాహ్నం ఒక్కసారి అట్ట వచ్చి ఒక బీరకాయ ఉంటే కోసుకొని పోయానండి. అప్పుడైతే టబ్బుల నిండా నీళ్ళు నిలబడి ఉన్నాయి. ఇక మళ్ళీ వద్దామంటే తెరపీయలేదండి. ఇక ఏం చేయలేక అట్నే వదిలేసాను. మీ మొక్కలు ఎలా ఉన్నాయండి? అయితే ఇప్పుడు చూడండి, అన్ని టబ్బుల్లో నీళ్ళు వెళ్ళిపోయినాయండి. పడుతూనే ఉంది నిన్నంతా. చూడండి, ఇవన్నీ నిన్న నిండుగా ఉన్నాయి. ఈ మొక్కలన్నీ సెట్ అయినాయండి. మందార మొక్కలు పర్వాలా, ఎక్కడ నీళ్ళు కనిపించట్లా. 8:15 అయిందండి. ఇవాళ వేసేసరికి 7:30 అయింది. నిద్రలు వేసేసరికి పైకి వద్దామంటే టీ పెట్టుకొని తాగేసి వెళ్ళి ఇంకా కాసేపు చూసుకుందామని ఇట్లా వచ్చా. టీ తాగి వచ్చేసరికి లేట్ అయిపోయింది. అన్నీ డబ్బులు ఇది ఇక్కడ ఒకటి నిలబడేయండి నీళ్ళు. దీన్ని వంచాల, ఉంచి బెజ్జంకి రాయికి అడుగు పక్క ఏదన్నా రాయి కింద మట్టి పడిందేమో చూడాలి, ఉంచి చూడాలి. మొక్కలన్నీ బాగున్నాయి, కానీ ఇవన్నీ మళ్ళీ వర్షం ఉందో ఏమో. 3 రోజులు వర్షం చెప్తున్నారు. సూర్యభగవానుడు వచ్చాడు. మళ్ళీ వాళ్ళు ఎట్ట ఉంటుందో. ఎక్కడా లేవట్టుందిలే వర్షం. నీళ్ళు నిలబడితే మాత్రం మొక్క పాడైపోద్దండి. ఎక్కడన్నా ఒకటి ఇట్లా ఆగిపోవటం సహజం. అది చూసుకోవాలి మనం కూడా. ఇదండి, రామాఫలం కూడా పిందులు వస్తుందండి. పూత పెడుతుంది. పూత ఇంతకుముందు కూడా వచ్చింది, రాలిపోయింది. ఇది కూడా ఉంటుందో ఉండదో తెలీదు. ఈ మందార మొక్క కూడా బాగానే సెట్ అయిందండి. నిన్న మధ్యాహ్నం వచ్చినప్పుడు ఇదిగో ఇక్కడ దాకా ఉన్నాయండి నీళ్ళు. ఆ బీరకాయ కోసుకొని గబగబా కిందకు పరిగెత్తా, తడుచుకుంటానే వచ్చాను. ఇది మందార కొమ్మది వేరు. ఈ మట్టి కొంతవరకు కారిపోయింది. కారిన మాకు కిందకి వస్తుందండి. ఇక్కడ 4 చోట మ్యాన్ హోల్స్ 4 చోట పెట్టారు రంధ్రాలు. అవి ఇంకా జల్లెడేసి పూడ్చలేదండి అప్పుడు పనివాళ్ళు. మాకు కిందకు వచ్చేస్తాయి మొత్తం. పెద్ద సౌండ్ చేసుకుంటా కింద పడతాయి. దన కింద మొక్కలు చూడండి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకుడు గుంట పెట్టించామండి అక్కడ, అరటి చెట్టు పక్కన ఇంకుడు గుంట. మొన్న వీడియోలో కూడా చెప్పా, బీరకాయలు కోసేటప్పుడు ఏమో చెప్పాను. ఇక్కడ పడ్డ నీళ్ళు, ఎక్స్ట్రా ఉన్న నీళ్ళు మొత్తం ఇంకుడు గుంటలోకి వెళ్తాయి. మిద్దె మీద నుంచి పోయే నీళ్ళన్నీ ఇంకుడు గుంటలోకి వెళ్ళిపోతాయి. ఇంకుడు గుంటకి ప్లస్ ఇటు పక్కకి పెట్టించా. 2 మొక్కలు కూడా వేసుకుంటాం కదా అని మొక్కల్లోకి పోయేటట్టుగా పెట్టించాం. ఇదండి, ఈ మ్యాన్ హోల్స్ ఇట్లా ఇక్కడ ఒక 2 పెట్టారు. ఇదిగండి, అక్కడ ఒక 2 పెట్టారు. అవి ఇంకా జల్లెళ్ళు వేయలే అప్పుడు, పనోళ్ళు రాలే. సరే, ఇప్పుడు నాకు నిన్న అంకుల్ ఫోన్ చేసి వాళ్ళకి చెప్తున్నాడు, వాటికి అవి పెట్టుకోండి అని. అవి వద్దులే, ఇప్పుడు మనకి మొక్కలు ఇవన్నీ ఉన్నాయి, ఆకులు కొమ్మలు ఇట్లా అన్నీ దిగిపోతాయి పడ్డా కూడా. మళ్ళీ అది పెట్టాను అనుకో, మొక్కలు చేసిన నాళ్ళు ఇది ఇంతే ఉంచుదాం అనుకుంటున్నా.
ఇక్కడ పెడితే మళ్ళీ తూముకి అడ్డం పడతాయి కదా ఏదన్నా వచ్చినా. ఇప్పుడు ఇట్లా అనుకోండి, ఇదిగోండి వెళ్ళిపోతాయి కిందకు వచ్చి మొక్కల్లోకి వెళ్ళిపోతాయి. కింద అది పరిస్థితి. కడగాలి ఇప్పుడు అదంతా. ఆ కిందకి వెళ్ళి అక్కడ ఒక తూము ఉంటుంది, ఆ తూములో నుంచి అటు వెళ్ళిపోతాయి. అదిగండి ఇంకుడు గుంట. ఆ బీర తీగని తీసేద్దాం అనుకుంటాను, ఎప్పటికప్పుడు అట్నే పోతుంది. ఆ ఇంకుడు గుంటలోకి వెళ్ళిపోతాయండి నీళ్ళు. దాని సంగతి చెప్తాలే, తర్వాత చెబుతా వీడియోలో. మనకు అందుకని నేను కొంచెం ప్రశాంతంగా ఉంటా. వర్షం పడ్డా కూడా నీళ్ళు ఎక్కడ నిలబడకుండా వాటం పెట్టాడండి మా మేస్త్రి. ఇట్లా వెళ్ళిపోతాయి మొత్తం వచ్చి. అక్కడ తూము, ఇక్కడ 2 బెజ్జాలు, అక్కడ 2 బెజ్జాలు పెట్టాడు. మొత్తం అందులోకి వెళ్ళిపోతాయి. ఇది కూడా కొంచెం వర్షం తగ్గినా చేయాల్సిందే. ఇప్పుడు మళ్ళీ పడింది అనుకోండి, ఇప్పుడు ఇదంతా లేపి చేయలేను, తడిసి బాగాలేదు కదా. కొంచెం ఆరనివ్వాలి. కొద్దిగా ఆరినాక మళ్ళీ కొంచెం కదిలించుకొని అప్పుడు కప్పెట్టుకుంటా. ఇప్పుడు అంతే ఉంచేస్తా ఇంకా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ తడి మీద లేవు, పైకి లేవు. కప్పాలన్న నీళ్ళు ఉన్నాయి, కట్టల నిండా నీళ్ళు ఉన్నాయి కదా, అక్కడ అంత లెక్క ఉన్నాయి. అందువల్ల అవి కొంచెం ఆరనిస్తా. 2-3 రోజులు వర్షం తగ్గినాక 2-3 రోజులు అయితే అప్పుడు ఏదన్నా మొక్కలకి ఇవ్వాల్సి ఉంటే ఇచ్చుకొని అప్పుడు కప్పెట్టేస్తానండి. అది సంగతి. మిరప మొక్కలు చూడండి, పూత పిందులు మొదలైనయండి. అప్పుడు నాటాను చూశారు కదా. ఇక మిరపకాయలు చూడలా, పండిపోయింది. ఇక్కడ 3 మొక్కలు ఉన్నాయి, అట టబ్లో పెట్టాను, అక్కడ కూడా కాయలు మొదలైనయండి. ఇప్పుడు ఈ మట్టి కారినా కూడా మనకి ఇబ్బంది లేదండి. మొత్తం వెళ్ళి మన కింద మట్టిలో కలుస్తుందండి. అక్కడ 2 తూములు పెట్టా, అది ఈసారి ఇప్పుడు చూపిస్తా. ఇవన్నీ మిరపకాయలు. ఇది అప్పుడు ఒక కొమ్మ ఇరిగిపోతే అయినా బతికితే బతికిద్ది, లేకపోతే లేదులే, పిలకలు పెట్టుకొని వచ్చిద్వి అని చెప్పి నాటానండి. చూడండి ఎన్ని పిలకలు వచ్చినాయో. ఇట్లా గుబురుగా పెరిగిద్దండి, పిలకలు వస్తాయి. ఇది కూడా ఇదొకటి, ఇది కూడా అంతే. మొన్న దాంట్లో ఇక్కడ పెట్టాం కదా, బతికింది. ఇది కూడా పిలకలు వస్తాయి. ఇంకా టమాటా నారు తెచ్చుకుందాం అనుకున్నాను, నిన్నంతా వర్షం పడుతూనే ఉంది. కొంచెం కుదిరితే ఈరోజు ఏమన్నా వెళ్ళి తెచ్చుకొని ఆడొక మొక్క నాటుకోవచ్చు. ప్రత్యేకంగా టబ్బులు కావాలనే కాకుండా ఎక్కడో చోట నాటుకోవటం. ఇది కూడా సెట్ అయిందిలేండి. ఇవన్నీ పండాకులు తీసేస్తానండి, తర్వాత తీసేస్తా. అప్పుడు కొంచెం ఫ్రెష్గా ఉంటుంది మొక్కకు కూడా. ఎవరైనా వర్షం పడ్డప్పుడు మ్యాన్ హోల్స్ చూసుకోండి. అక్కడ ఏమైనా ఇప్పుడు ఆకులు అవి ఎండిపోయి రాలిపోతుంటాయి, కుండీల మధ్యలో ఉంటాయి. అక్కడక్కడ గాలికి పోయి అక్కడ తూములు కాడ, మేము అంతకుముందు పాత ఇంట్లో ఉన్నప్పుడు అట్నే చేశానండి. వర్షం పడిందంటే గబగబా పరిగెత్తేదాన్ని. ఆ తూముకి ఆకులన్నీ నిలబడి నీళ్ళు నిలబడేది. వచ్చి ఆకులు తీసేసి ఏదో కుండీలో పడేసేదాన్ని, ఇంకా నీళ్ళు వెళ్ళిపోయేది. అది గుర్తు పెట్టుకొని నేను నిన్న కూడా అంకుల్కి చెప్పాను, నేను వద్దు ఇప్పుడేం పెట్టి ఇద్దులే, ఇట్లా ఉండనిద్దాము, ఇంకా నీళ్ళు మనకి గబగబా వెళ్ళిపోతాయి. ఇప్పుడు అర్ధరాత్రులు వర్షం పడింది అనుకోండి, ఇక నా మిద్దంతా నీళ్ళు అయిపోతాయి కదా. ఆ ప్రాబ్లం లేదు మాకు ఇప్పుడు. అక్కడ కిందకి వెళ్ళిపోతాయి, ఎంత వర్షం పడ్డా వెళ్ళిపోతాయి నేరుగా. వానపాములు కూడా అండి ఆ నీళ్ళు అమ్మటి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఎక్కడన్నా ఆగుతాయి ఏమనుకుంటే ఎప్పుడన్నా కనిపిస్తాయి. అట్లాంటప్పుడు అవి తీసి కుండీలో వేసుకుంటాను. ఇక నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి కిందకి.
మనకి ఇట్లా స్లోప్ ఎక్కువ ఈ పక్క ఎత్తు పెట్టాడండి దర్శనం వైపు ఇటు పోయే కొంది ఉత్తరము మొత్తం వాలు అటు పెట్టేశాడు. అటు కూడా పరంటు పక్క ఎత్తు పెట్టాడు బోర్కి. మొత్తం ఇలా వస్తాయి, ఈ పక్క ఇవన్నీ ఇలా వెళ్ళిపోతాయి, ఇంకా మొత్తం అక్కడ దిగిపోతాయి కిందకి. నేను రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ కూడా రెడీ చేయించుకున్నానండి, కట్టించుకున్నాము. ఇప్పుడు 2 ట్యాంకీలు ఎందుకు చూపిస్తున్నానో మీకు అర్థమైందండి. ఎందుకు ఉన్నాయి 2 ట్యాంకీలు, ఆంటీ ఎందుకు పెట్టించుకుందని ఏమన్నా అనుకున్నారా? ఎవరన్నా క్వశ్చన్ వేయలేదే నన్ను? ఎందుకు పెట్టించాను చెప్పండి మీరు, తర్వాత నేను చెప్తా. ఏ ట్యాంకీ దేనికి, అసలు ఎందుకు 2 పెట్టా? అందరూ ఇప్పుడు ఒక ఇల్లే మాది, 2 ట్యాంకీలు ఎందుకు పెట్టాను ఆలోచించండి. అది చూడండి, అందరూ ఒకటే పెట్టుకుంటారు. 4 ఇళ్ళు వేసుకున్నా ఒక ట్యాంకీయే పెట్టుకుంటారు. నేను 2 ఎందుకు పెట్టానో మీరు చెప్పండి, తర్వాత చెప్తా మీకు. మన మిద్దె మీద 2 ట్యాంకీలు ఎవరు అడగలేదు ఏంది, అసలు డౌట్ రాలేదా ఏందంటే 2 ట్యాంకీలు పెట్టించుకున్నారని? చెప్పండి. మొక్కల కోసం నీళ్ళ కోసం పెట్టించుకున్నాను అనుకుంటున్నారా? కాదు, కనుక్కొని చెప్పాలి మీరు. ఎవరైనా నాకు కామెంట్ రాయండి ఎందుకు పెట్టించాను, అట్లాగా చెప్తా మీకు తర్వాత. కింద మొక్కలు కూడా బాగున్నాయండి, పూలు వస్తున్నాయి బాగా. అది ఆ చెట్టుకు బాగా పూలు వస్తున్నాయి. ఇవి కూడా అట్లానే ఇక వైట్ పూలు కనిపిస్తున్నాయి. అక్కడ మందారాలు. అది పూలు ఇవ్వండి ఎంత బాగా పూస్తున్నాయో చూడండి. ఇవన్నీ అయిపోయినాయి, కటింగ్లు చేయాలా. అప్పుడు మళ్ళీ చిగుర్లు వస్తాయి. ఎంత కటింగ్ చేసుకుంటే చిగుర్లు మళ్ళీ వస్తాయి. గులాబీలు ఇదండి, చూసారుగా మొన్న పెద్ద పువ్వు ఎంత బాగా వచ్చినాయో చూడండి. మళ్ళీ ఇదిగో మొగ్గ. ఇంకా చల్లబడితే వాతావరణం ఇక మన మొక్కలన్నీ బాగుంటాయండి పచ్చపచ్చగా. అది ఆ కుండీలో నీళ్ళు తీసేయాలి. మీకు ప్రతి మొక్కని చూపిస్తున్నా. ఎక్కడైనా పురుగు కనిపించిందేమో గమనించుకోండి. అసలు మందార మొక్కలకి ఎక్కువ వచ్చింది మిల్లీ బగ్స్. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. కింద బలం ఇస్తుంటే పైన ఇమ్యూనిటీ పవరు పెరుగుద్ది మొక్కకి. పురుగు అన్నప్పుడు మనమైనా అంతే కదా, మంచిగా ఫుడ్ తీసుకుంటే బలంగా ఉంటాము. ఫుడ్ తగ్గిందనుకోండి బ్లడ్ తగ్గుద్ది, మనకి హుషారు ఉండదు. ఇప్పుడు నా పరిస్థితి అట్లాగే ఉంది. అందుకనే నేను కూడా క్యారెట్, బీట్రూట్ జ్యూసులు తాగుతున్నా. కొంచెం ఇప్పుడు పర్వాలేదు. అంతకుముందు కొంచెం నీరసంగా అట్లా ఉండేది, ఇప్పుడు బాగానే ఉంది. అట్లనే మొక్కలకు కూడా మనం ఏదో ఒకటి జ్యూసులు ఇస్తూ ఉన్నాం కాబట్టి ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని మొక్క దృఢంగా బలంగా పెరుగుతున్నాయి. చూడండి మీరు, ప్రతిదీ అంత బాగున్నాయి. బెండకాయలు మనకి వస్తూనే ఉన్నాయి. ఇదిగండి ఇక్కడ ఒకటి మొన్న కోసాను కదా, మొన్న చూపించాను కదా. ఇదిగండి వర్షపు నీళ్ళు కూడా మంచి ఫుడ్ అండి మొక్కలకు మాత్రం.
ఈ వర్షపు నీళ్ళతోటి ఇది నిండిపోయింది. నేను పైకి రాలేకపోయాను. ఇది ఏదన్నా బార్లేదని చూడండి, ఆ టబ్బుకి సగానికి పైన వచ్చినాయి. అంటే అంత వర్షం పడింది, ఆ టబ్బులో నీళ్ళు నిలబడ్డాయి. ఇప్పుడు కొంత పోయి ఉంటాయి. ఈ పోయినా మనకి కిందకి వెళ్ళిపోయి మొక్కల్లోకి జారుతాయండి, కింద మొక్కల్లోకి జారుతాయండి. నాకు ఆ ఇబ్బంది లేదు. కింద పోయినా ఇట్లా వెళ్ళిపోయి ఆ కింద మొక్కల్లోకి కూడా పెట్టించుకున్నాం ఒక పైపు. ఇంకుడు గుంటలోకి ఒక పైపు పెట్టించా, ఎక్స్ట్రా వాటర్ అటు పోయేటట్టు. కొన్నేమో ఇటు మొక్కల్లోకి, అరటి మొక్కలు పెట్టాను కదా కింద, అరటి మొక్కల్లోకి వెళ్ళిపోతాయండి వాటరు. అందుకని అరటి మొక్కలు అక్కడ నాటుకున్నా, వాటికి ఎక్కువ నీళ్ళు కావాలి కదా అని చెప్పి. అక్కడ ఆ సిస్టమ్ ఏమేం చేశాను తర్వాత చెప్తాను. మీరు చెప్పండి ఈలోపు నాకు ఈ ట్యాంకీలు ఎందుకు కట్టించుకున్నాను. ఓకే అండి. అయితే ఇంకేం ఇప్పుడు పని చేయటానికి లేదు. మనం ఇవ్వాల్సిన ఎరువులు లిక్విడ్స్ ఇస్తానే ఉన్నాము. ఇంకా వర్షపు నీళ్ళు ఇప్పుడు ఎక్కువవుతాయి. మళ్ళీ చూడండి పైన అలా వస్తుంది, ఎంత బాగుందో. ప్రశాంతంగా గాలి కొడుతుంది బాగా. తుఫాన్ అంటున్నారు 3 రోజులు, మరి చూడాలి. ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చిద్దేమో వర్షం అన్నట్టుగా ఉందండి. గాలి ఎక్కువగా వస్తుంది. ఓకే అండి. నేను ఇప్పుడు ఏమీ ఎక్కడ పని చేయడానికి కూడా లేదులేండి. ఎంత నీళ్ళు నిలబడకుండా వెళ్ళిపోయినాయి, శుభ్రంగానే ఉంది. ఈ ఆకులు ఇట్లాంటివి కూడా మళ్ళీ వర్షం పడితే కొట్టుకొని పోతాయండి అక్కడికి, ఆ కిందకు వచ్చి దిగుతాయి మాకు. ఆ కుండీ ఒకటి వాల్ చేసి వెళ్తా ఇప్పుడు, వంచి బెజ్జాలు పెట్టి కింద చూసి కిందకి వెళ్ళిపోతా. వర్షం వచ్చేటట్టే ఉంది. ఓకే అండి, బాయ్ అండి, ఉంటానండి. పూలు చూడండి, మీకు పువ్వు చూపించకుండా నేను మాత్రం ఆపను కెమెరా. చూడండి, బాగా వస్తున్నాయి పూలు. మొగ్గలు చూడండి ఎన్ని మొగ్గలు పడ్డాయో. ఓకే బాయ్. ఇక్కడ ఈ లాస్ట్లో చూపిస్తా. బాగా వచ్చినాయి కదండి, 2 పూలు బాగా వచ్చినాయి కదా. ఇది నిన్న పూసిందండి. ఇదిగండి గోంగూర కట్ చేసా ఇప్పుడే, ఫోన్ ఆపి గబక్కన. ఇదండి చూడండి ఎంత వచ్చిందో, ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. లేత కూరండి. మొన్న పనమ్మాయి వాళ్ళ అమ్మాయి కోసుకుంది అక్కడక్కడ, ఇంకా అక్కడక్కడ కొంచెం ఉంటే నేను కోసుకున్నా. ఇప్పుడు ఇవన్నీ బెండకాయలు, ఒక పచ్చిమిరపకాయ కోసాను. ఒకటి వచ్చిన ఆనందమే, అదే చెప్తావు కదా. ఓకే అండి. అయితే భలే ఉన్నాయండి మొక్కలు మాత్రం, చూడండి ఒకసారి. మామిడి అల్లం బాగుంది. ఓకే అండి. అయితే దాని సంగతి చెప్పండి నాకు. బాయ్, ఉంటానండి. అదిగండి.